కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి కొంచెం కరివేపాకు తీసి పెట్టుకుందాం. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగబేడలు తిరగమాత పెట్టేసుకుందాం. తిరగమాత వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసేసి అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒక సగం స్పూను పసుపు పొడి వేసి 1 గ్లాసు వాటర్ పోసేసి బాగా కలియపెట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉడకనిచ్చేద్దాం. 10 నిమిషాలకి మూత తీస్తే మనకు ముక్కలు బాగా మెత్తబడి బాగా కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేసి బాగా కలియబెడదాం. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను సాంబార్ పౌడర్ వేసేసి బాగా కలిపేద్దాం. బెల్లం ఒక 2 చెంచాల బెల్లం వేస్తే, బెల్లం కానీ చక్కెర కానీ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 స్పూన్ల శనగపిండిని కలిపి పోసేసామంటే పులుసు కాస్త చిక్కబడి మనకు బాగుంటుంది. చివరగా మనము కొత్తిమీరని ఇందులో వేసేసామంటే మనకు కాకరకాయ పచ్చి పులుసు రెడీ అవుతుంది. ఈ పులుసుని మనం వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తినవచ్చు.